హలో అండి. వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ పండుగాడు. ఈ కథ మొదలుపెట్టే ముందు ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ కథ పూర్తిగా చూసి మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఇక కథ మొదలు పెడదాం. మా ఇంటి వెనక వైపు ఒక చిన్న గది, ముందు వసారా ఉండేవి. ఇప్పటిదాకా ఉన్నవాళ్ళు ఖాళీ చేశారు, కొత్తగా వాళ్ళొచ్చి చేరారు. భార్య, భర్త, ఒక చిన్న పిల్లవాడు. వాడికి 3 ఏళ్ళు నిండాయట. మాటలు బాగా వచ్చాయి, కానీ ముద్దు ముద్దు మాటలే. వాడి పేరు వాడి భాషలో సూర్యనారాయణమూర్తి అంటే సూర్యనారాయణమూర్తి. ముద్దు పేరు పండు. ఇంట్లో దిగిన మర్నాడే తెల్లవారుతూనే చొరవగా మా ఇంటికి వచ్చేశాడు. అత్తయ్యా అత్తయ్యా అని మా అమ్మ వెంట తిరిగాడు. నేను కనిపించగానే అత్తయ్యా అని నా వెంట పడ్డాడు. నేను అత్తయ్యని. సరే, దాన్ని కూడా అత్తయ్య అంటావేరా, అక్కయ్య అనాలి అంది అమ్మ. అవును, నువ్వు అత్తయ్య, ఇది అత్తయ్య అన్నాడు. కాదు పండు, అక్కయ్య అనాలి అని సరిచేశాను. అత్తయ్యనే అంటున్నాను మళ్ళీ అన్నాడు వివరంగా. అప్పటికి అర్థమైంది వాడికి కా పలుకదని. ఆ మాటకొస్తే చాలా అక్షరాలు పలకవు, కానీ స్టాప్ లేకుండా లొడా లొడా మాట్లాడుతూనే ఉండేవాడు. ఒకరోజు తీరిగ్గా వచ్చి, మీ ఇంట్లో పీతలున్నాయా అని అడిగారు. మా ఇంట్లోనే కాదురా, ఎవరింట్లోనూ పీతలు ఉండవు. అయినా నీకిప్పుడు పీతలెందుకురా అని అడిగింది అమ్మ. పీత పీత మీద కూతుని పాత పాదత అన్నాడు. ఓ పీటలా, కావలసినవి ఉన్నాయి అంటూ నవ్వుతూ వెళ్ళి ఒక పీట తెచ్చి ఇచ్చింది. దాని మీద మఠం వేసుకుని కూర్చొని పాత పాదుతా అన్నాడు. పాడమన్నాం. తన్నయ్యా నల్లని తన్నయ్యా, నిన్ను తన్నలేని తన్నులుందునా అని నాది ఆడజన్మ సినిమాలో కన్నయ్య పాటను వాడి భాషలో పాడాడు. నవ్వలేక సతమతమయ్యాము. ఇంకో పాడనా అన్నాడు. లవకుశలోని పాటను ఈ లాముని చలితము పెదమమ్మ అన్నాడు. వాడిని పట్టుకొని వాడి చేత వాగించి ఆనందించటం మాకు బాగా అలవాటైపోయింది. మా ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే తెగ సంబరపడిపోయేవాడు. అబ్బో మీ ఇంటికి చాలా తుత్తాలు వచ్చాయే, మీ లిప్పులు లడ్డూలు బూందీలు చేతు తుంతాలా అని అడిగేవాడు. చేసిన ఫలహారాలు తిని వాడి మాటలతో వచ్చిన బంధువులను ఆనందపరిచేవాడు. ఓ రోజు మా అమ్మ వస్తే ఆవిడ దగ్గరికి వెళ్ళి, మామగారు అయిన నాయన గోవిందా అన్నాడు. అట్లానా, అయ్యో పాపం ఎవర్రా, ఇవాళ శుక్రవారం కూడాను అంది మా అమ్మ కంగారుగా. నువ్వేం కంగారు పడకు మా అమ్మ, హరినారాయణ గోవిందా అంటున్నాడు, నోరు తిరగదు వెధవాయికి అని చెప్పాను. ఓరి భడవా, నీ భాష కాదు గాని కంగారు పెట్టేశావు కదరా అంది మా అమ్మ నవ్వేస్తూ. మరో రోజు వచ్చి, ఇందాక చాలా చుట్టాలు వచ్చాయి అని చెప్పాడు. ఎవరెవరు వచ్చారా అంటే, చీతాపతి, తుందలమ్మగాలు, లామాలావుగాలు, మామయ్య వచ్చాలు అన్నాడు. మరి మీరు కూడా లడ్డూలు ఇడ్లీలు వండుకున్నారా అని అమ్మ అడిగింది. లేదు, ఉత్తి తాపీలే అన్నాడు. మరో రోజు వాళ్ళ నాన్న వెంట ఆయన పనిచేసే కూల్ డ్రింక్ ఫ్యాక్టరీకి వెళ్ళొచ్చాడట పండు. అత్తయ్య అమ్మో మా నాన్న ఆపీచులో ఎన్ని సోదాలు పతనే సోదాలు అని చెప్పి తెగ సరదా పడిపోయాడు. వాడు కాసేపు కనబడకపోతే తోచేది కాదు మాకు. సినిమాకి వెళ్ళినా గుడికి వెళ్ళినా వెంట తీసుకు వెళ్ళేవాళ్ళం. ఒకసారి పక్క ఊరిలో పెళ్ళికి వెళ్ళాలి అనుకున్నాం. సాయంత్రం వెళ్ళి మర్నాడు సాయంత్రానికల్లా తిరిగి వచ్చేస్తాము. పండుగాడిని కూడా తీసుకువెళ్దాం అనుకున్నాం. ఏరా పండు, ఊరికెళ్దాం వస్తావా అని అడిగింది అమ్మ. నేను లాను బాబు, నాకు బోళ్ళని పనులున్నాయి అన్నాడు ఆరిందలాగా. అబ్బో ఏమిటో అంత పనులు అడిగింది అమ్మ. నేను మా అమ్మ ఈ లాతిలి మీ బావిలో దూతి తత్తిపోవాలి అన్నాడు. వెధవా, ఏమిట్రా మాటలు, తప్పుగదు అంది అమ్మ. అయ్యో నిదందానే తత్తిపోవాలి, మా నాన్నేమో సోదాల పనుల నుంచి తీసేచాలు, మా ఇంటిలో డబ్బులు లేవత, ఉన్న డబ్బులు మా అమ్మ జబ్బుకి చలిపోయాయత, ఇంతింతేం చేస్తాం, నేను పండు బావిలో దూతి తత్తిపోతాం అంది మా అమ్మ. మీలు ఊలి తెల్లంది, మేమేమో బావిలో దూతి తత్తిపోతాం. వీడికి వీలైనంత వివరంగా చెప్పాడు. అమ్మ గతుక్కుమంది. నాన్నగారి మొహం గంభీరంగా మారిపోయింది. చివాలన లేచి వాళ్ళింటికి వెళ్ళిపోయారు. అమ్మ వెంట వెళ్ళింది.
ఎంత సంసారం గుట్టయితే మాత్రం ఇంత గుట్టుగా ఉండాలా పసివెధవ, ముందు అటువంటి అఘాయిత్యం మాటలు మాట్లాడటం తప్పు కదూ అని మందలిచ్చారట. వారం తిరిగేసరికల్లా పండు వాళ్ళ నాన్నకి తను తెలిసిన కాంట్రాక్టర్ దగ్గర ఉద్యోగం వేయించారు మా నాన్నగారు. మరుసటి రోజు ఓ గిన్నె బొజ్జకానించుకొని వచ్చాడు పండు. ఇవాళ మా నాన్న బోళ్ళని సామాన్లు తెచ్చారు, చంచి నిండా అమ్మ తహోనీ పిండి వంటలు వండింది, పండు పిన్నిగాలి కిత్తిలాలా అంది అన్నాడు సంబరంగా. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.